నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల 14వ తేదీన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రణాళికలు రెడీ చేసుకుంది. ఆ సిఐఐ సమ్మిట్ని విజయవంతంగా నిర్వహించాలి అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అధికారుల్ని అంటే చాలా తక్కువ టైం ఉండటం వల్ల అధికారుల్ని పరుగులు పెట్టించి సలహాలు సూచనలు ఇస్తూ అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలాగే వివిధ శాఖల మంత్రులంతా కూడా వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఈ సభని సక్సెస్ చేయాలని, ఈ సమ్మిట్ని సక్సెస్ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే దేవతలు యాగాలు చేస్తున్నప్పుడు మరి రాక్షసులు వెనకటి రోజుల్లో మన పురాణాల్లో ఆ యాగాల్ని భగ్నం చేయడానికి ఎన్ని రకాల పనులు చేయాలో అన్ని రకాల పనులు చేసేవాళ్ళంట. అంటే దాంట్లో ఆ యాగాల్లో నెత్తురు గుమ్మరించటం, ఆ యాగాల్ని ధ్వంసం చేయటం, అన్ని రకాలుగా సృష్టించేవారంట అవాంతరాలు. మరి ఇప్పుడు కూడా ఈ యాగం లాంటి అంటే రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు, రాష్ట్రానికి రెవెన్యూ సంపాదించి పెట్టేలాగా లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావాలి అని చెప్పేసి ఒక సమ్మిట్ నిర్వహించడానికి సన్నాహకాలు చేసుకుంది ఏపీ ప్రభుత్వం, కూటమి సర్కారు. అయితే దీన్ని చెడగొట్టాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని కూర్చుందట. ఎందుకని? ఇది సక్సెస్ అయిందనుకోండి, ఈ సిఐఐ సమ్మిట్ సక్సెస్ అయిందనుకోండి, ఎవరికి మంచి పేరు వస్తుంది? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి, ఆ తర్వాత లోకేష్కి, పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు. ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ వల్ల వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మళ్ళీ 2029లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికే పట్టం కడతారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కృషి కూడా చాలా ఉంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇక్కడ మనం ఏవైతే కంపెనీలు పెట్టడానికి ఆహ్వానిస్తున్నామో వాటన్నిటికీ కూడా సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. అయితే మరి దానికోసం వాళ్ళు ఎన్ని అవాంతరాలు సృష్టించాలో అన్ని అవాంతరాలు సృష్టించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చిత్రమైన విషయం ఏంటంటే, అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించింది అన్నట్టుగా వెనకటి సామెత ఒకటి ఉంది. దాన్నే ఇప్పుడు మరొకసారి అవలంబిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే గతంలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడతామని చెప్పేసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఎప్పుడైతే ప్రభుత్వం అనౌన్స్ చేసిందో, సో ఈ అనౌన్స్మెంట్కి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని చెప్పేసి ప్రజల్లోకి ఒక అభూత కల్పనని పంపించే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. కానీ పీపీపీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కాబట్టి దీన్ని ప్రైవేటైజేషన్ అనకూడదు అని చెప్పేసి ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. కొంతవరకు సక్సెస్ అయింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట్లో విష ప్రచారాన్ని జనంలోకి పంపించడంలో తాత్కాలికంగా సక్సెస్ అయినా పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాదిరిగానే అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మాదిరిగానే ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేయగలిగిందో దాంతో కొంతవరకు డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోగలిగింది సర్కారు. అయితే ఇక్కడ ఆ రోజు అయిపోయింది. దాదాపుగా నెలన్నర పైన అవుతుంది పీపీపీ గురించి రగడ జరిగి, నెలన్నర 2 నెలలు అవుతుంది. అయితే సడన్గా ఇప్పుడు మళ్ళీ పీపీపీ విధానం మీద వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ 1 కోటి సంతకాల సేకరణ అనేది చేపట్టారు. కాబట్టి దానికి సంబంధించి నిరసనలు, ర్యాలీలు చేయాలని చెప్పేసి నిశ్చయించినట్టుగా తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు, కార్యకర్తల్ని సమాయత్తం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఎందుకని? సడన్గా ఎందుకు మళ్ళీ పీపీపీ విధానం గుర్తొచ్చింది? ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నంలో సిఐఐ సమ్మిట్ జరుపుతోంది కాబట్టి. సో విశాఖపట్నంలో ఈ సిఐఐ సమ్మిట్ జరిపిందనుకోండి, సో ఇక్కడికి చంద్రబాబుకి మంచి పేరు వచ్చేస్తుంది, అలాగే లోకేష్కి మంచి పేరు వస్తుంది. పైగా ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే సుమారు 5 నుంచి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అని అంటుంది. సో అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలు, వాళ్ళ విధానాలు అన్నింటినీ కూడా జనం మర్చిపోతారు. ఇప్పటికే చాలా వరకు మర్చిపోయారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు ఏపీలోనే అందుబాటులో ఉండటం లేదు అని చెప్పేసి జనంలోకి బాగా టాక్ వెళ్ళింది. ఆయన ఏదైనా విపత్తులు వస్తేనో, ఏదైనా ప్రమాదాలు జరిగితేనో, ఎవరైనా చనిపోతేనో బయటకు వస్తున్నారు. అలా ఆ పరామర్శ కార్యక్రమమో లేకపోతే ఓదార్పు యాత్ర ఒకటి చేసేసి, అందులోన ఆ ఓదార్పు యాత్ర చేసేది ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉందని చెప్పేసి మంది మార్బలాన్ని వేసుకుని జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తోటి అట్టహాసంగా జనాన్ని ఏర్పాటు చేసుకుని జన సమీకరణ చేసి
అక్కడికి వెళ్ళి ఆ పరామర్శ చేసేసి మళ్ళీ వెంటనే బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఇదంతా పరామర్శ కోసమో జనం కోసమో వస్తుంది కాదు, కేవలం బల ప్రదర్శన, వైసీపీ బల ప్రదర్శన కోసం వస్తుంది అని చెప్పి చూయించుకోవడానికే ఇలా చేస్తున్నారు అని చెప్పి ప్రజల్లోకి లోతుగా వెళ్ళింది. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో జనం కూడా వీళ్ళని పట్టించుకోవడం మానేశారు. సో కాబట్టి ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా అలా చేస్తేనే జనం మనల్ని గుర్తుపెట్టుకుంటారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది. సో అందుకనే ఇప్పుడు ఈ పీపీపీ విధానం మీద వ్యతిరేకతని వ్యక్తపరుస్తూ మరోసారి దీన్ని తెర మీదకు తీసుకొచ్చి చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని యమలీల సినిమాలో తనిఖీల భరణి అంటాడు కదా, అలాగే చేసిన నిరసన కార్యక్రమాన్ని మళ్ళీ చేస్తూ మళ్ళీ చేస్తున్నారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమం కూడా ఇవాళ కొత్తగా చేస్తోంది కాదు, దాదాపు ఒక నెల క్రితం కూడా ఈ సంతకాల సేకరణ అనేది జరిగింది. సో జరిగిన దాన్నే మళ్ళీ జరుపుతున్నారు. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి గతంలో కూడా మనం గుర్తు చేసుకుంటే 2019-18 ఆ టైంలో కూడా విశాఖపట్నంలో ఒక సమ్మిట్ని నిర్వహించారు. కంపెనీస్ అన్నీ కూడా అంటే వివిధ కంపెనీల అధినేతలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి వస్తున్నామని చెప్పినప్పుడు అక్కడ విశాఖపట్నంలో భారీగా ఒక సమ్మిట్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు. సో ఈలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాళ్ళందరూ కూడా పారిపోయారు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఆ సమ్మిట్ నిర్వహించే సమయంలో విశాఖపట్నంలో మేము ఒక నిరసన ర్యాలీ చేపడతామంటూ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నానికి వచ్చారు. అయితే వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఏం చెప్పింది, మనుషుల్ని పంపించి మీరు ఇక్కడ ఈరోజు చేపట్టద్దు, మీరు కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లోని వేరే ఏ టౌన్లో అయినా చేపట్టండి, గుంటూరులో చేపట్టచ్చు, విజయవాడలో చేపట్టచ్చు, తిరుపతిలో చేపట్టచ్చు, లేకపోతే రాజమండ్రిలో చేపట్టచ్చు, ఎక్కడైనా చేపట్టండి, కానీ విశాఖపట్నంలో వద్దు, ఎందుకంటే ఇక్కడ సమ్మిట్ జరుగుతోంది. అంటే వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా పారిశ్రామికవేత్తలంతా వచ్చున్నారు. సో మీరు ఇప్పుడు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడితే వాళ్ళ ముందు రాష్ట్రం పరువు పోతుంది అని చెప్పేసి చాలా నమ్రతతోటి చెప్పింది అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అయితే జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరితో వ్యవహరించారు, అసలు ఏమాత్రం వినలేదు. తిరిగి వెళ్ళండి అని చెప్పి కోరినా కానీ ఆయన హైదరాబాద్కి వెళ్ళలేదు, అలాగే తాడేపల్లికి కూడా వెళ్ళలేదు. అప్పటికి ఇంకా నాకు తెలిసి తాడేపల్లిలో ఇల్లు కట్టినట్లేరు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. హైదరాబాద్కి వెళ్ళలేదు, కడపకి వెళ్ళలేదు. అక్కడే రన్వే మీద కూర్చొని తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు, రాద్ధాంతం సృష్టించారు. ఎయిర్పోర్ట్లో కూడా నెక్స్ట్ కాబోయే సీఎంని నన్నే ఆపుతావా, నువ్వు ఎక్కడుంటావో చూసుకో అని చెప్పేసి వాళ్ళని కూడా బెదిరించే స్థాయికి వెళ్ళారు. సో మరి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుందా వైసీపీ అనేది కూడా కూటమి ప్రభుత్వంలో కొంత కంగారు అనాలా, లేకపోతే ఆందోళన అనాలా, లేకపోతే వీళ్ళ మీద అనుమానం అనాలా, కొంత అయితే నెలకొంది, ఆందోళన అయితే నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అవాంతరాలు సృష్టిస్తాడా ఇప్పుడు జరగబోయే సిఐఐ సమ్మిట్కి అని చెప్పేసి కొంత ఆందోళన అయితే నెలకొంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలో. మరి వీళ్ళని ఎలా కట్టడి చేస్తారు? ఒకవేళ విశాఖపట్నంలో గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు విశాఖపట్నం వైసీపీ నాయకులతో కలిసి ఏమైనా నిరసన కార్యక్రమాలు చేపడితే 14-15 తారీఖుల్లో జరగబోయే సిఐఐ సమ్మిట్ సమయంలోనే వీళ్ళు ఏమైనా నిరసన కార్యక్రమాలు చేపడితే వాటిని ఎలా కంట్రోల్ చేస్తారు అనే విషయంలో కూడా ఒక పెద్ద సందిగ్ధత తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ముఖ్యంగా ఏర్పడింది. ఇప్పుడు జనసేన పార్టీ కూడా దీని గురించే మాట్లాడుకుంటుంది. రాక్షసులంతా కలిసి దేవతలు చేసే యజ్ఞానికి అవరోధాలు, ఆటంకాలు కలిగించినట్టుగా వీళ్ళు ఎటువంటి ఆటంకాలు కలిగిస్తారా అని చెప్పేసి వీళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వీళ్ళేమైనా నిరసన కార్యక్రమాలు చేపడితే వాటిని ఎలా అడ్డుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పదే ఇలా ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం, యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం చేపట్టే అమూల్యమైన కార్యక్రమాలు, అమోఘమైన కార్యక్రమాలకు ఎందుకు అడ్డుపడుతూ ఉంటుంది అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.